ఈ వీక్ ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్ట్ అయితే వచ్చేసా గైస్. మంచి మీ సబ్స్క్రిప్షన్కి అయితే న్యాయం చేసే ఫిల్మ్స్ అయితే ఉన్నాయి గైస్. అన్నీ అయితే ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి గైస్. ఇక లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి వీరభద్రుడు గైస్. మనకైతే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది గైస్. ఇక మెయిన్గా అయితే మన సూర్య పర్ఫార్మెన్స్ అండ్ ఆర్జే బాలాజీ క్యారెక్టర్ అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది గైస్. మెయిన్ మూవీకి అయితే ఫస్ట్ ఆఫ్ ప్లస్ పాయింట్ అని చెప్తా గైస్. ఇక మెయిన్ మూవీ స్టోరీలో చెప్పాలంటే ఒక చిన్న ఫ్యామిలీ అయితే తనైతే ఒక ఆపరేషన్ పని మీద అయితే చాలా గోల్డ్ తీసుకుని అయితే ఒక ఊరికి అయితే వస్తారు గైస్. ఆ గోల్డ్ అయితే రాబ్ అవుతుంది గైస్. దాని తర్వాత అయితే ఏం జరిగింది అండ్ సొసైటీలో ఉండే లాయర్స్ ఎలా ఉంటారు అండ్ చుట్టూ అయితే మెయిన్ మూవీ అయితే తిరుగుతుంటుంది గైస్. వేరేలా అనిపిస్తుంది గైస్. ఫస్ట్ ఆఫ్ అయితే మూవీ అయితే ఫ్యామిలీతో అయితే మస్ట్ అయితే వాచ్ అని చెప్తా గైస్. ఈ వీక్ అయితే మీరైతే ఫ్యామిలీతో అయితే కలిసి అయితే ఎంజాయ్ చేయండి గైస్. ఈ ఫిల్మ్కి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 గైస్. అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది గైస్. వాచ్ చేయండి, చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి పేట్రియట్ గైస్. ఇదైతే మనకైతే G5లో అయితే అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ కొంచెం అయితే స్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది గైస్. 3 hours అయితే లెంత్ ఉందని. మూవీ ప్లాట్ అయితే వేరేలా అనిపిస్తుంది గైస్ అండ్ ఆ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా బిగ్ కాస్ట్ అయితే ఉంది గైజ్. ఇందులో అయితే మన మెయిన్ స్టోరీ వచ్చేసి మమ్ముట్టి గారు అయితే ఒక సైంటిఫిక్ మేనేజ్మెంట్ గైజ్. తనైతే ఎలా అయితే ఒక వ్లాగర్గా అయితే మారాడనేది స్టోరీ అయితే ఉంటుంది గైజ్. సొసైటీలో జరిగే ఫోన్స్ వల్ల అయితే వచ్చే ఇబ్బంది స్టూడెంట్స్కి అయితే అనేది అయితే చాలా బాగా అయితే పాయింట్ అయితే పట్టుకొని అయితే చాలా బాగా చూపించారు గైజ్. ఆ ఫొటోస్ అండ్ కొన్ని అయితే బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి వేరేలా అనిపించింది గైజ్. నాకైతే మూవీ అయితే మీరైతే మస్ట్ వాచ్ అని చెప్తా. ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు గైజ్. చాలా బిగ్ కాస్ట్ ఉంది. మోహన్ లాల్ గారు అయితే కేమ్ అయితే అదిరిపోయిందని చెప్తా. అండ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేసుకోండి. దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. ఇదైతే G5లో అయితే అవైలబుల్గా ఉంది. ఇక లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి కార్మినీ సెల్వం గైజ్. మనకైతే ఇదైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పక్కా నచ్చుతుంది గైజ్. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ రైటింగ్స్ అండ్ ప్రెజెంట్ కూడా చాలా బాగా అయితే చేస్తారు గైజ్. ఇక మెయిన్ మూవీ స్టోరీ ఏం చెప్పాలంటే డబ్బు వల్ల వచ్చే స్ట్రగల్స్ ఎలా ఉంటాయి అండ్ తన చుట్టూ జరిగిన కొన్ని థింగ్స్ అయితే చాలా బాగా అయితే అనిపిస్తాయి గైజ్. ఎలా మారుతుంటారు పరిస్థితి బట్టి అనేది అయితే చాలా బాగా అయితే చూపించారు గైజ్. మెయిన్గా అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా అయితే ఆకట్టుకుంటుంది గైజ్. ఈ మూవీ అయితే మనకైతే తమిళ ఫిల్మ్ గైజ్. తెలుగులో అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. మీరైతే వాచ్ వచ్చి చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి కేడీ ద డెవిల్ గైజ్. ఇదైతే మనకైతే G5లో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇది ఒక కన్నడ ఫిలిం గైజ్. ఇక మెయిన్ స్టోరీలో చెప్పాలంటే మన హీరో వచ్చేసి విలన్కి అయితే చాలా పెద్ద అభిమానం చెప్పొచ్చు గైజ్. అండ్ తనకైతే ఒక సిచ్యువేషన్ వచ్చేసి సంపాల్సి అయితే వస్తుంది గైజ్. అసలు ఏం జరిగిందని అయితే మెయిన్గా అయితే చూస్తాం గైజ్. కొన్ని ఫస్ట్ హాఫ్లో వచ్చి ఫ్యామిలీ అండ్ కొంచెం హీరోయిన్ ట్రాక్ అయితే స్లో అనిపిస్తుంది గైజ్. మెయిన్గా అయితే సెకండ్ హాఫ్లో వచ్చి ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి క్లైమాక్స్లో వచ్చే కేమో అయితే వేరే లెవెల్ అని చెప్తా గైజ్. అవి అయితే మాస్ ఆడియన్స్కి అయితే వేరే లెవెల్ అనిపిస్తాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అయితే అనిపించింది గైజ్. ఇక మెయిన్ మూవీ స్టోరీలో అయితే అదే గైజ్. చాలా సింపుల్గా ఉంటుంది. అప్పుడైతే స్టార్ట్ అవుతుంది గైజ్. ఇంకా పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి గైజ్. చూడాలి మరి మూవీ అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైజ్. ఈ మూవీ అయితే G5లో స్ట్రీమ్ అవుతుంది. దీన్ని ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5. లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి దృఢం గైజ్. ఇదైతే జియో హాట్‌స్టార్ అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇదైతే మలయాళం ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం అని చెప్పొచ్చు గైజ్. మన హీరో అయితే అప్పుడైతే ఒక చిన్న ఊరికి అయితే పోస్టింగ్ అయితే అవుతుంది గైజ్. అక్కడైతే 0 క్రైమ్ రేట్ అయితే ఉంటుంది గైజ్. కానీ మన హీరో వచ్చిన తర్వాత అయితే ఒక చిన్న రాబరీ అండ్ కొన్ని మర్డర్స్ అయితే జరుగుతుంటాయి గైజ్. అసలు దానికి వెనుక ఉన్న కారణం ఏంటనేది అయితే మెయిన్గా అయితే చూస్తాం గైజ్. మూవీ అయితే చాలా స్లో వెళ్తుంది గైజ్. కానీ పక్క అయితే వాచ్ చేయండి గైజ్. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరేలా ఉంటుంది గైజ్. అసలు ప్రిడిక్ట్ అయితే నేనైతే చేయలేను గైజ్. ఆ రేంజ్లో అయితే ఉంటుంది గైజ్. మెయిన్గా దానికోసం అయితే చూడాలి గైజ్. ఎందుకంటే స్టోరీ అయితే చాలా మూవీలు అయితే చూసాం కానీ ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే వేరేలో అనిపించింది గైజ్. అదే మూవీని అయితే నిలబెట్టిందని చెప్పాలి గైజ్. ఇక మూవీ అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ కంటెంట్ అయితే లేదు గైజ్. ఆ ఫైట్ సీన్స్ కూడా వేరేలో అనిపిస్తాయి. ఆ క్లైమాక్స్ పోర్షన్లో అయితే వేరేలో అనిపించింది గైజ్. మూవీ అయితే ఒక్కసారి అయితే వాచ్ చేయండి. జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. మలయాళం ఫిలిం గురించి అయితే తెలిసిందే, కొంచెం స్లో అయితే ఉంటాయి కానీ వర్త్ అని చెప్తా గైజ్ మూవీ అయితే. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5. ఇక లిస్ట్లో నెంబర్ 6 వచ్చేసి 29 గైజ్. ఈ మూవీ అయితే లవ్ స్టోరీ చూసే వాళ్ళకైతే నచ్చచ్చు గైజ్. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మెయిన్ మూవీ స్టోరీ అని చెప్పాలంటే మన హీరో ఏజ్ వచ్చేసి 29 గైజ్. తనైతే ఎలాగైనా ఒక పెళ్ళి అయితే చేసుకోవాలనుకుంటున్నా గైజ్. ఫైనల్లీ ఏమైంది అండ్ ఒక హీరోయిన్ అయితే ప్రేమిస్తాడు. అప్పుడైతే ఏమైంది అనేది మూవీలో అయితే చూస్తాం గైజ్. కానీ ఇంకా ఫ్యామిలీ ఎమోషన్ సెంటిమెంట్ అయితే పెట్టిండొచ్చు కానీ అంతగా వర్కౌట్ కాలేదనిపించింది గైజ్. మూవీ అయితే ఒక్కసారి అయితే వాచ్ చేయండి గైజ్. అది కూడా అందరికైతే కాదు గైజ్. ఎందుకంటే మూవీ అయితే ఒక్కటే సేమ్ లైన్లో అయితే వెళ్తుంది గైజ్. అందుకే కొంచెం స్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఒక్కసారి అయితే వాచ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్తో కూడా వాచ్ చేయండి. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు గైజ్. ఒక చిన్న సాంగ్ అయితే ఉంటుంది. అదైతే అంత ఏమి ఇబ్బంది అయితే పెట్టదు గైజ్. ఇక మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఒక్కసారి అయితే వాచ్ చేయండి. దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2. ఈ వీక్ అయితే ఈ మూవీస్తో అయితే ఎంజాయ్ అయితే చేశాను గైజ్. ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి గైజ్. హిందీ నుంచి కానివ్వండి హాలీవుడ్ నుంచి కానివ్వండి. అవి కూడా కావాలంటే కామెంట్ చేయండి గైజ్. ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ అయితే వస్తా గైజ్. ఇక వీడియోకి అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైజ్. అండ్ మీకు అయితే ఎలాంటి మూవీస్ కావాలో కామెంట్ అయితే చేస్తే నెక్స్ట్ వీడియో అయితే ఆ మూవీస్ అయితే పక్కా అయితే పిన్ అయితే చేస్తాను.